వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిగింది. కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సిద్ధవటం మండలంలోని మాధవరం 1 బంగారుపేట గ్రామంలో వెలిసిన శ్రీ కోదండరామ ఆలయంలో శనివారం రాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ సీతారాముల ఉత్సవ మూల విరాట్ విగ్రహాలకు కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోటేశ్వర శర్మ మాట్లాడారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాల సందర్భంగా సీతారాముల ఉత్సవ మూర్తుల మూల విరాట్ విగ్రహాలకు గణపతి పూజ, కలశ స్థాపన, పుణ్యాహవచనం, కంకణధార, జీలకర్ర బెల్లం, బ్రహ్మ ముళ్ళు, మాంగళ్య ధారణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి అత్యంత వైభవోపేతంగా హితంగా కళ్యాణం నిర్వహించామని వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థ అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బంగారుపేట గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి నుంచి నవదిన బ్రహ్మోత్సవ సందర్భముగా వార్షిక బ్రహ్మోత్సవం సందర్భముగా ఈనాడు శ్రీరామ కళ్యాణం మహావైభవపేతంగా జరిగింది. నా పేరు కంభాలూరు కోటేశ్వర శర్మ అంటారు. గ్రామ పురోహితుడన్నమాట. శ్రీరామ పత్ని జనకస్య పుత్రీం సీతాంగనా సుందరి కోమలాంగీ భూగర్భజాతాం పవనైకమాతాం ఉదువరాభ్యాం భరతాపవం శ్రీరామచంద్ర శతపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ సంచరీక నిరంతర మంగళమాతునోతు. ఎక్కడైతే రామనామ శబ్దం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే తారక నామ మంత్రాలు జపిస్తూ ఉంటారో వారందరూ కూడా తరిస్తారు. ఏ ఇంట చూచినా, ఏ పళ్ళు చూచినా, ఏ వాడ చూచినా, ఎక్కడ చూచినా చైత్రమాసంతా కూడా శ్రీరామ రామాంజలి అటువంటిది రామనామ తారక మంత్రం. మన గ్రామంలో, ఈ బంగారుపేట గ్రామంలో కూడా ఎంతో వైభవోపేతంగా కళ్యాణక దీక్షాంగంగా నిన్న సాయంకాలము గణపతి పూజ, స్వస్త్యవాచనము, కలశస్థాపన, అదేంత్రాద స్వామికి కైంకర్యములన్నీ జరిపిస్తూ తర్వాత పుట్ట బంగారు తీసుకుని వచ్చి తర్వాత అంకురారోపణటువంటి కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. తర్వాత స్వామివారికి వేదోక్త మంత్రపుష్పములతో కూడా పూజా కైంకర్యం జరిగినవి. దీక్షాహోమం ప్రారంభమై ఈనాడు ప్రత్యేకమైన ప్రాతకాలంలో ప్రాతకాల పూజలు, స్వామికి పంచామృత రుద్ర అభిషేకాలు, స్వామి సహస్రనామ అర్చనలు, పూజలు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగినవి. అదేవిధంగా స్వామివారికి విశేషమైన దీక్షా హోమములు, పురుషుక్త శ్రీసూక్త విధా హోమములు, మూలమంత్ర జపతప హోమములు ఇవన్నీ జరుపుకుని సాయంకాలమున మన గ్రామంలో బంధుమిత్ర పరివార సమేతంగా ఇతర గ్రామ ప్రజలు పురజనులు అందరూ వచ్చి వీక్షించుచుండగా రామ కళ్యాణం మహావైభవోపేతంగా వేదోక్తంగా ఆనాడు దశరథ మహారాజు, జనక మహారాజు జరిపించిన విధంగా ఇచ్చోటను కూడా అదే విధంగా వేద మంత్రములతో వశిష్ఠుడు, గౌతమ మహర్షి వారి గురువులైనటువంటి వారు జరిపించినట్టుగానే శాస్త్రోక్తంగా జరిగింది. రామ కళ్యాణం తర్వాత మహా శాస్త్రాంగమైనటువంటి భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ మంచి శక్తసోస్ఫూరితమైన భోజనం కూడా అరేంజ్ చేశారు. మంచి భోజనాలు కూడా పెట్టారు, భోజనాలు చేశారు. భక్తులంతా కూడా వచ్చి స్వామి కళ్యాణాన్ని తిలకించి తరించారు. ఇది మా గ్రామంలో జరిగేంటి వర్షే ప్రయుక్త ప్రతి సంవత్సరం మహావేడుక. ఓం